మనుషుల మెప్పు కొరకు మనం ఏ పని చేసినా ఆ పని వృధా. మనుషుల మెప్పు కొరకు మనుషులు మెచ్చుకోవాలని చెప్పి మనం ఎటువంటి పని చేసినా ఆ పని దేవుని దృష్టికి అంగీకారంగా. సర్వోన్నతుడు, సర్వాధికారి, మనుషులందరికీ తండ్రి అయినటువంటి దేవాతి దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే ఆ దేవాతి దేవునికి వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు సమర్పిస్తూ ఈ పూట దేవుని మాటలు వినాలని ఆశతో ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడవలెనని కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకముగా జరిగించాలంట. మనుషులను సంతోషపెట్టే విధంగా మన బ్రతుకులు ఉండకూడదు. అర్థమవుతుందా? మన భక్తి కొనసాగకూడదు. చాలామంది మనుషులను సంతోషపెట్టే ప్రయత్నంలో ఉంటారు. చాలామంది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనుషులను సంతోషపెట్టే విధంగా తమ భక్తిని కొనసాగిస్తుంటారు. ఈ మనిషి చాలా మంచోడు, ఇతను చేసింది నిజం, రైటు, చాలా ప్రయాసపడుతుంటాడు, చాలా కష్టపడుతుంటాడు అని చెప్పేసి మనుషులతో అనిపించుకోవటానికి మనము ఎప్పుడూ ప్రయత్నించకూడదు. అందుకోసమే అన్నాడు, జాగ్రత్తగా మళ్ళీ చదవండి ఆ మాట. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకు కాక ఎవరికి దాసులమని? క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును అంటే హృదయపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక నేను చేసే ప్రతి పని కూడా ప్రభువునకు చేస్తున్నానని మనము ఇష్టపూర్వకంగా ఆ సేవ చేయాలంట. కానీ మనమేం చేస్తాం? మనుషులు ఎవరు చూస్తున్నారా అని మనం కనిపెట్టుకొని చేస్తుంటాం పనులు. మనుషుల మెప్పు కొరకు మనం ఏ పని చేసినా ఆ పని వృధా. అర్థమవుతుందా? మనుషుల మెప్పు కొరకు మనుషులు మెచ్చుకోవాలని చెప్పి మనం ఎటువంటి పని చేసినా ఆ పని దేవుని దృష్టికి అంగీకారంగా ఉండదు. నిన్న మనం వాక్యం విన్నాం కదా, మనుషుల దృష్టికి ఘనమైనది దేవుని దృష్టికి ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది.